నాన్న ఏంటి నాన్న? శ్రమలు తట్టుకోలేకపోతున్నాను నాన్న. ఆ వల్ల అవ్వట్లేదు నాన్న. నీవు శ్రమ తట్టుకోవట్లేదా? వాక్యంలోకి రావాలి ఎప్పుడు కూడా. ఏదైనా వాక్యం మనకి జవాబు ఉంది బాబు. పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో ఎంత స్పష్టంగా నీకు జవాబు ఉందో చూడు. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయవాడు. కుమారుడా, ఒక యోబు భక్తుడు చూడు. అంత శ్రమలు పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటారా అంటే ఉండరు. ఆ భక్తుడు తట్టుకొని ఎడంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, రెట్టింపు దీవెనలు పొందుకున్నాడు. మరి పోగొట్టుకున్న పిల్లల స్థానంలో ఇంకా అందమైన పిల్లలను సంపాదించుకొని ప్రపంచానికి మాదిరిగా నిలిచాడు. శోధన సహించువాడు ధన్యుడు అని భక్తుడు చెప్పాడు. అంచేత శోధన సహించు, ధన్యత పొందుకో. యోబు భక్తుడిలాగా రెట్టింపు దీవెనలు పొందుకో. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ నాన్న. బాయ్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియో చూస్తున్న మీరు కూడా మీరు ఏ విధమైన శోధనలో ఉన్నారో వెంటనే దేవుని దగ్గరికి రండి. మీకు అద్భుతం దేవుడు చేస్తాడు. ఆదరించే దేవుడి దగ్గరికి రండి, ఆదరణ పొందుకోండి. తప్పకుండా మీరు కూడా దీవింపబడాలి, ఆశీర్వదింపబడాలి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.